నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ఇటీవల వరద తాకిడికి అతలాకుతలం కాబడి లక్షలాది మంది నిరాశ్రయులైనారు. వీరికి తమ వంతు నంద్యాల గురు రాఘవేంద్ర విద్యాసంస్థల ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులైన 1000 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 10 కేజీల చొప్పున బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు విజయవాడకు లారీలో బియ్యం ప్యాకెట్లను తరలించడం జరిగింది. ఈ సందర్భంగా గురురాజ విద్యాసంస్థల అధినేత దస్తగిరి మాట్లాడుతూ విజయవాడలోని వరద బాధితులకు బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా సీఎం సహాయ నిధికి వరద బాధితుల కోసం 2,50,000 అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గురు రాఘవేంద్ర విద్యాసంస్థల డైరెక్టర్లు మౌలాలి రెడ్డి, శేక్షావలి రెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ రవికృష్ణ, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. వరదలు వచ్చిన సంగతి మీకు అందరికీ తెలుసు. విజయవాడ పట్టణంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్లకు చేయుతని ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదో ఉడతా భక్తిగా మా గురు రాఘవేంద్ర విద్యాసంస్థల తరపున ఒక 1000 కుటుంబాలకు కుటుంబానికి 20 కేజీల బియ్యం ఇవ్వాలనేటువంటి దృక్పథంతో ఈ చిరు సహాయాన్ని మేము అందజేస్తూ ఉన్నాము. అట్లాగే రేపు మన నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి 2 వ్యక్తులు ఎన్ఎండి ఫరూక్ గారు, జనార్దన్ రెడ్డి గారు సమక్షంలో ఈ వరద బాధిత సహాయార్థము ఈ ఇన్స్టిట్యూషన్స్ తరపున 2,50,000 చెక్కును కూడా అందజేయబోతా ఉన్నాము. సో మనం చేస్తున్నటువంటిది చిరు సహాయము. అక్కడ జరిగినటువంటి నష్టానికి మనం చేసేది ఏమాత్రము వంతు కుదరకపోవచ్చు. కాకపోతే చిన్న సహాయంగా మేము ఈ సహాయాన్ని అందజేస్తా ఉన్నాము. దీనికి మీరందరి సహకారాన్ని కోరుకుంటూ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని ఆదుకోవడం అనేటువంటి చాలా గొప్ప విషయం. గతంలో ఎన్నో వేల మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పించినటువంటి గురురాజ విద్యా సంస్థలు ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ సహాయం వల్ల వాళ్ళకి కొంత మేలు జరుగుతుందన్న చాలా మంది నష్టపోయారు. సో మా వంతుగా మా గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్, గురురాజ స్కూల్ స్టాఫ్, స్టూడెంట్స్ అంతా కూడా అందరూ కూడా ముందుకు వచ్చి మంచి విరాళం అందించారు. సో మేము మా చైర్మన్ చెప్పినట్టు, డైరెక్టర్ చెప్పినట్టు ఒక 1000 మందికి రైస్ ప్యాకెట్స్ ఇస్తున్నాము. అందుకోసం మా టీం ఒక 25 మంది ఈరోజు విజయవాడకు బయలుదేరుతున్నాము. రేపు మన మంత్రివర్యులు ఫరూక్ గారు, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు సమక్షంలో మేము వారి ఆధ్వర్యంలో ఈ రైస్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తరఫున 2,50,000 మేము ఇవ్వడం జరుగుతుంది విరాళంగా. సో ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఇంతమంది వచ్చి మా ప్రోగ్రామ్ ని కవర్ చేస్తున్నందుకు అందరికి కూడా థ్యాంక్ యూ. విజయవాడలో రీసెంట్ గా వరదలు వచ్చి ఎంతో నష్టం వాటిల్లింది. విజయవాడ ప్రజలకు అండగా ఉండాలని చెప్పి మా గురు రాఘవేంద్ర విద్యా సంస్థలు, గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ మరియు గురురాజా కాన్సెప్ట్ స్కూల్ తరఫున కుటుంబానికి 20 కేజీల బియ్యం పంపిణీ చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి మా మంత్రులు, మా జిల్లా మంత్రులైనటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు మరియు ఎన్ఎండి ఫరూక్ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి 2,50,000 చెక్ రూపంలో విరాళం కూడా అందించాలని చెప్పి మా విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి దస్తగిరి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ సహాయం అనేది ఒక చిరు సహాయం అయినప్పటికీ అందరూ ముందుకు వచ్చి విజయవాడకు అండగా నిలవడం జరిగింది. సామాజిక బాధ్యత అనేది మా మీద కూడా ఉంది కాబట్టి, విద్యా సంస్థలు రన్ చేస్తున్నాం కాబట్టి మేము కూడా మా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది. దీనికి విరాళాలు అందించిన స్టూడెంట్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. గురురాజా స్కూల్ స్టూడెంట్స్ ఎంతో మంది చిన్నపిల్లలకి విరాళాలు సేకరించారు. అదేవిధంగా గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ ఎటువంటి మా విద్యార్థులు కూడా వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేయడం జరిగింది. వృధాపత్తిగా మేము కూడా ఇన్స్టిట్యూట్ నుంచి, స్కూల్ నుంచి కాంట్రిబ్యూట్ చేసి ఈ సహాయాన్ని మేము చేయగలం. నంద్యాల
పట్టణంలో ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త జన్మదినంను పురస్కరించుకుని మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే ముస్లిం యువకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ప్రధానంగా ఓల్డ్ టౌన్లోని బంగారు వీధులలోని దర్గాలో మహమ్మద్ ప్రవక్త యొక్క వెంట్రుక మరియు వస్త్రాన్ని ప్రదర్శించారు. వందలాదిగా తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలను తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మత సామరస్యానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుందని, కుల మతాలకు అతీతంగా ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈరోజు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. అరబ్ కాలం ప్రకారంగా మరి 3వ నెలలో 12వ రోజున వచ్చేసి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చేసి జన్మించిన దినము. కాబట్టి దానిలో భాగంగా మరి మన నంద్యాల పట్టణంలో వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం. మరి వీరు
జన్మించి మరి మన యొక్క దేశవాళీ ప్రజలందరికీ కూడా వారి యొక్క అంటే జీవనాన్ని ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని గడిపి ఆదర్శవంతులైనారు. వారు ప్రబోధించే ప్రబోధనలు కానీ వారు చేసే అంటే ఈ యొక్క పిల్లలను ఏ విధంగా ప్రేమించాలి, పెద్దవాళ్ళు ఏ విధంగా గౌరవించాలి అనేటువంటి జీవన విధానంలో వారు సత్ప్రవర్తన కలిగి మరి మానవాళికి ఆదర్శవంతమైనారు. వారి పుట్టినరోజున వచ్చేసి మన నంద్యాల పట్టణంలో మరి అందరూ కూడా వచ్చేసి కులాలకు మతాలకు అతీతంగా మరి పండుగను వచ్చేసి జరుపుకుంటున్నాం. సో ఈ సందర్భంగా అందరూ కూడా వచ్చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నంద్యాల రెడ్బెట్ మర్చెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఏర్పాటు కాబడిన నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. రెడ్బెట్ వ్యాపార అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గ సభ్యులు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు గౌరవ అధ్యక్షుడు, ఆర్గనైజింగ్ కార్యదర్శి, కోశాధికారి, లీగల్ అడ్వైజర్, ఆర్గనైజింగ్ వైస్ ప్రెసిడెంట్ ఇతర సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని ఎన్నికల నిర్వహణ బాధ్యులు ప్రకటించారు. మనం అసోసియేషన్ పెట్టుకుంటాము కానీ దాని సరైన ఆచరణ పద్ధతులు ముఖ్యం. ఈ ఆచరణ పద్ధతులు కొద్దిగా ఇప్పుడు వచ్చిన కమిటీ చేసుకొని ఒక సిస్టమేటిక్ ప్లస్ మెంబర్స్ కూడా పిలిస్తేనే ఒక 5 నిమిషాల్లో అటెండ్ అయినాము అనే రేటుగా ముందు మనం ఉండాలి. ఎప్పుడైతే మనము ఎప్పుడే పిలిస్తే వాళ్ళు వస్తారు అంటే ఏ వ్యక్తి అయినా భయపడతారు, ఏ వ్యక్తికైనా ఫుల్ సపోర్ట్ ఉండాలి. మన అసోసియేషన్ పేరు కూడా ఒక బలము వాళ్ళంటే ఇబ్బంది 5 నిమిషాలు ఎదురైనారు అనేది మేము ఫస్ట్ మనం నేర్చుకోవాలి. చాలా కూడా ఇప్పుడు చెప్తాము, మళ్ళీ అయిపోతేనే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు చెప్తే గంటకు రావడం, 2 గంటలకు రావడం ఎక్కువ చేస్తుంది. అటువంటి వల్లనే అసోసియేషన్ మీద ఉన్న విలువలు తగ్గిపోతా ఉన్నాయి. దానికోసం ఇప్పుడైనా సరే కొత్త కమిటీ వచ్చేది, కొత్త కమిటీ అన్ని రకాలుగా సహకరిస్తారు. కమిటీ కూడా ప్లస్ ఈ అసోసియేషన్ నా తరఫున ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ నేను చేసి ఏ పనికైనా ముందుని సాధించాను. వాళ్ళకు అపర్ణ మేడంకి నాకు మేడం థ్యాంక్ యూ మేడం, యువర్ గివింగ్ ద సజెషన్. యాక్చువల్గా లేబర్ యాక్ట్ ఇట్లా ఉంటుందనేది మాకు కూడా తెలియదు. 14 ఏళ్ళ తర్వాత అనేది మాకు అది మంచి సజెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. వేరన్నా ఇప్పుడు ఇంతసేపు కూర్చొని మాట్లాడి తర్వాత వాళ్ళు వెళ్తే కాదు. ఈయన గురించి చిన్న ఒక మాట చెప్పిన చాలా మంచిగా చెప్పాడు. వేరన్నకు ఆయన ఎన్నో అసోసియేషన్లు చూసింటాడు, ఎన్నో అసోసియేషన్లు చూసి ఆయన అనుభవము. అట్లాగనే ఇక్కడ గురూజీ గారు చెప్పారు నన్ను ఏదో కానీ గురూజీ గారికి వచ్చిన ఆలోచనలను నాకు ఇంప్లిమెంట్ చేసినాం. అంతేగాని దిస్ క్రెడిట్ ఈజ్ ఎవ్రీథింగ్ గోస్ ఫర్ ఆనంద్ గురూజీ. నాకు ఆయన ఇట్లా ఉందండి, ఇట్లా చనిపోతున్నారు, త్వరగా హార్ట్ అటాక్ వస్తున్నాయి, చాలా యోగాలు చేసినప్పుడు ఉన్నాయి అంటే వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదు. మనము ఒక చిన్న క్యాంప్ కండక్ట్ చేద్దాం, ఫ్రీగా చేయాలి, మీరు నాకు కోఆపరేట్ చేయమంటే ఆయన ఇచ్చిన సలహా మేరకు మాకు ఆయన దాంట్లో మాకు కొంచెం పుణ్యం కలిగించాడు. దానికి ఆయనకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. నా వంతు సహాయంగా సివిల్స్ హాస్పిటల్ నందు మీకు 30% డిస్కౌంట్ డయాగ్నోసిస్ సెంటర్ డయాగ్నోసిస్ మీద అండ్ ఓపీ 50 రూపీస్ మాత్రమే మీకు కలెక్ట్ చేస్తాము. అది మీ అసోసియేట్ కార్డ్స్ తీసుకురావాలి. అసోసియేట్ కార్డ్స్ తీసుకొచ్చి మీరు చూపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎంట్రీ చేయించండి. ఆ కార్డు చూపించినప్పుడు మీకు కేవలం 50 రూపీసే. డయాగ్నోస్టిక్స్ మీద 30% డైరెక్ట్ డిస్కౌంట్ ఇస్తారు. మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, రికమెండేషన్ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరే ఆ కార్డు చూపిస్తే రిసెప్షన్ లో వాళ్ళు మీకు ఈజీగా వాళ్ళు డైరెక్ట్ గా తీసేస్తారు. మీకు ఏమన్నా అవసరం ఉంటే దాని మీద నా నంబర్ కూడా రాసిస్తాను. ఈరోజు రెడీమేడ్ మర్చెంట్ అసోసియేషన్ నంద్యాల కొత్త కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో మాకు రెడీమేడ్ మర్చెంట్ అసోసియేషన్కి గౌరవ అధ్యక్షులుగా పిఏవి అసోసియేషన్ బిల్డర్స్ మన పబ్బతి వేణుగోపాల్ గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే
లీగల్ అడ్వైజర్గా మాకు న్యాయ సలహాదారుగా పబ్బతి అపర్ణ గారు ఎన్నుకోవడం జరిగింది. అలాగే మాకు హెల్త్ ఆర్గనైజర్గా మన మెడికల్ సపోర్టర్గా 7 హిల్స్ యజమాని మారుతి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మా రెడీమేడ్ మర్చెంట్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా వెంకటేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్గా శశి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ట్రెజరర్గా జోరావర్ సింగ్, ఆదిల్, సెక్రటరీగా శేఖరప్ప, ట్రెజరర్ సబ్ ట్రెజరర్గా చిన్నాని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా 11 మందిని కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ మెంబర్స్లో మనకు రఘు గారు, విజయ్ గారు ఇలా చాలా మందిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కొత్త గౌరవ సలహాదారులను కూడా ఈ విధంగా మనము ఎన్నుకోవడం జరిగింది. ఈ అసోసియేషన్ని కొత్త ఉత్సాహంతో ఈ కొత్త కమిటీతో అసోసియేషన్ని ముందుకు తీసుకుపోతామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. తపాలా శాఖలో రాష్ట్ర స్థాయిలో అధికారులు సాధ్యం కాని అసంబద్ధమైన టార్గెట్లను పెడుతూ లక్ష్యాలను సాధించాలని ఒత్తిడికి గురి చేస్తున్నారని, కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇలా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ అండ్ ఎంటీఎస్ ఏఐజీడీఎస్యు నాయకులు సోమవారం నంద్యాల హెడ్ పోస్టాఫీస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసాధ్యమైన టార్గెట్లతో తపాలా శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. కనీస సౌకర్యాలు లేకుండా తమను వేధిస్తున్నారని తెలిపారు. ఆన్లైన్ ట్రైనింగ్లతో ఒత్తిడి తెస్తున్నారని, తద్వారా అనేక మంది అనారోగ్య పాలవుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో అఖిల భారత తపాలా ఉద్యోగుల సమన్వయ కమిటీ మరియు ఏఐజీడీఎస్యు సమన్వయంతో పోరాటాలకు సిద్ధం అయ్యామని తెలిపారు. ఈ నెల 18వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో అధికారులకు సమస్యలపైన మెమోరాండం ఇస్తున్నామని చెప్పారు. వచ్చే నెల 3వ తేదీ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం జరుగుతుందన్నారు. 9వ తేదీ డివిజన్ స్థాయిలో ధర్నా కార్యక్రమం చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం ఏఐజీడీసీ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక భాగంగా ఉంది. ఈ చాలా కాలం నుంచి ఈ జీడీఎస్ వ్యవస్థను వెట్టి చాకరీ చేస్తూ ఈ ప్రభుత్వ ఉద్యోగులు కింద మమ్మల్ని పరిగణించకుండా మాతో వెట్టి చాకరీ చేస్తున్నారు. దానికి తగిన వేతనం ఇవ్వడం లేదు. 8 గంటలు 8 గంటలు పని చేపించుకుంటూ కనీస వేతనం కూడా ఇవ్వకుండా, పింఛన్ లేకుండా మమ్మల్ని చేస్తున్నారు. ఇది చాలదనకుండా ఇప్పుడు మరి టార్గెట్ల అనే పేరుతో అసాధ్యం కాని టార్గెట్ల పేరుతో మా పైన తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. నెలలో 20-30 అకౌంట్ చేయండి, కర్మయోగి ఘాట్ అని చెప్పి ఒక కొత్త నెట్వర్క్ని తీసుకొచ్చి ఆ కోర్సులను పూర్తి చేయండి అని చెప్పి మా మీద పూర్తిగా ఎంతో భారాన్ని మోస్తున్నారు. దీనివల్ల మన గ్రామీణ తపాలా ఉద్యోగులందరూ సొంతంగా చేతి నుంచి డబ్బులు వేసుకొని ఆర్థిక పరిస్థితులు బాగలేక ఆసుపత్రి పాలు కూడా అవుతున్నారు. ప్రభుత్వం దీన్ని గమనించాలి. అధికారులు మా పైన ఇట్లాంటి ఆచరణ సాధ్యం కానీ ఈ టార్గెట్లను మా రూపుమాపి పబ్లిక్లోకి వెళ్ళి తగిన ప్రచారం ద్వారా ఇంటింటికి వెళ్ళి ఈ పథకాలు ఉన్నాయి, మీకు ఉన్నాయని చెప్పి ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఈ టార్గెట్ల మీద ఈ ప్రభావం పడడం వలన చాలామంది తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేక ఆర్థికంగా కృంగిపోతున్నారు. ఈ విషయాలను పరిగణన తీసుకొని మన ఏపీ సర్కిల్ ఒక పోరాట కార్యక్రమాలను పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రేపు 18/9/24 తేదీన అన్ని డివిజన్ ఆఫీస్ ఎదురుగా ఒక మెమరాండం తయారు చేసి గేట్ మీటింగ్ అని పెట్టి ఆ గేట్ మీటింగ్లో ఎస్పీ గారికి ఈ టార్గెట్ల పైన ఈ ఒత్తిడి పైన తగ్గించాలని కొట్టు ఒక మెమరాండం ఇవ్వమని చెప్పింది. దీనికి డిపార్ట్మెంట్ సహాయ సహాయకులు ఎన్ఎఫ్పి యూనియన్ కూడా మాకు P3 P4 యూనియన్లు పోస్ట్మెన్ ఎంటీఎస్ వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తూ అందరం కలిసి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. అలాగే 3వ తేదీ మరి ఈ కార్యక్రమంలో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన 2-3 రోజుల పాటు నిరసన తెలియజేయమని చెప్పారు. మరియు 7 నుంచి 8 వరకు సహాయ నిరాకరణ అంటే ఎటువంటి పిలుపులో భాగంగా ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఊరిక విధులకు హాజరుగానే అని చెప్పారు. చివరిగా 9-10/24 తేదీన ఏపీ సర్కిల్ అన్ని డివిజన్లు ఎదురుగా ఒకరోజు ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం చేసి కూడా ఈ గవర్నమెంట్ దిగిరాకపోతే, ఈ కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే, ఈ టార్గెట్లపై ఆపకపోతే దేశవ్యాప్తంగా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధర్నాలు సమ్మెలకు కూడా చేయడానికి వెనకాడమని ఈ నంద్యాల ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం తరఫున నేను తెలియజేస్తున్నాను.
చాలా నీచమైనటువంటి వ్యవస్థ ఒకటి ఉంది. అదే గ్రామీణ తపాలా ఉద్యోగుల వ్యవస్థ. వీళ్ళు డిపార్ట్మెంట్ అధికారులు, పై అధికారులు ఏమంటారంటే మీరు డిపార్ట్మెంట్కి వెన్నెముక లాంటి వారయ్యా అని అంటుంటారు. అదే వెన్నెముకను ఉన్నతాధికారులు విరగొడుతున్నారు. ఎట్లా అంటే గ్రామీణ తపాలా ఉద్యోగులకు జీతం నెలకు వచ్చేసి 15,000, 18,000 అంత మాత్రమే వస్తుంది. దానిలో 3,000, 4,000 ప్రతి నెల టార్గెట్లు, ఆర్పిఐ టార్గెట్లని, ఆర్డీ టార్గెట్లని, ఈ ఐపీబీ అకౌంట్లని ప్రతి నెల ఒక టార్గెట్ల రూపంలో గ్రామీణ తపాలా ఉద్యోగులను తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది హార్ట్ పేషెంట్లు ఉంటారు, సీనియర్ వాళ్ళు ఉంటారు, వయసు పైబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని దృష్టిలో ఉంచుకొనైనా కానీ అధికారులు ఈ విధమైనటువంటి మొండి వైఖరిని విడనాలి. గ్రామీణ తపాలా ఉద్యోగిని ఒక చిరుద్యోగిగా గమనించి వారి యొక్క విధులు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా స్వేచ్ఛగా, మీరు ఏ విధంగా అయితే ఉద్యోగాలు స్వేచ్ఛగా చేసుకుంటున్నారో గ్రామీణ తపాలా ఉద్యోగులకు కూడా అదే విధంగా ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళ యొక్క విధులను స్వచ్ఛందంగా స్వేచ్ఛగా చేసుకునేటటువంటి సదుపాయం కల్పించాలని సిపిఎం ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి నంద్యాల సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ నాయకులు మాట్లాడుతూ సిపిఎం పార్టీ అభివృద్ధికి, కార్మిక, కర్షక పేదల పక్షాన అనేక పోరాటాలు చేపట్టిన నేత సీతారాం ఏచూరి మరణం తీరని లోటన్నారు. ప్రధానంగా దేశాన్ని మతోన్మాద శక్తులు పాలిస్తూ సర్వనాశనం చేస్తున్నాయని పేర్కొన్నారు. లౌకిక రాజ్యం ఉండాలని కోరారన్నారు. ఇండియా కూటమి ఏర్పాటు చేసి బీజేపీ 400 సీట్లను కేవలం 240 సీట్లకు తగ్గించడంలో సీతారాం ఏచూరి కృషి ఫలితమని తెలిపారు. మతోన్మాద శక్తులు ఎంతో ప్రమాదకరమని, సోషలిజం రావాలని, కష్టజీవులు బాగుండాలని వారు కాంక్షించేవారన్నారు. కార్మిక పేదల పక్షాన నిలిచి అనేక పోరాటాలు చేపట్టారని తెలిపారు. మనిషి రక్తం ఎర్రగా ఉన్నంత వరకు దేశంలో, ప్రపంచంలో ఎర్ర జెండా ఎగురుతుందని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ నాయకులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి గారి సంతాప సభ నిర్వహిస్తూ ఉన్నాం. మరి సీతారాం ఏచూరి గారు గురించి ఇప్పటికే అన్ని పత్రికలు, సోషల్ మీడియా అంతా కూడా దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున సంతాప సభలు, సంతాపం ప్రకటించడం జరిగింది. సీతారాం ఏచూరి గారు కోరుకున్నది ఈ దేశంలో లౌకిక రాజ్యం ఉండాలా, అదేవిధంగా కమ్యూనిస్టు రాజ్యం కోసం పోరాడినటువంటి వ్యక్తి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సీతారాం ఏచూరి లాంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు మతోన్మాద బీజేపీ ఈ దేశాన్ని సర్వనాశనం చేసే పద్ధతిలో ఈరోజు అవలంబిస్తుంది. దానికి వ్యతిరేకంగానే సీతారాం ఏచూరి గారు ఇండియా కూటమిని ఏర్పాటు చేసి బీజేపీ యొక్క అధికారాన్ని రాకుండా చేయడంలో ఆయన సఫలీకృతుడైనాడు. ఎందుకంటే 400 సీట్లనే బీజేపీ ఈరోజు 240 సీట్లకి ఆగిపోయిందంటే దాంట్లో సీతారాం ఏచూరి గారి కృషి చాలా ఉంది. కాబట్టి ఆయన కోరుకునేది ఒకటే, మతోన్మాదం అనేది ఈ దేశానికి చాలా ప్రమాదకరం. అది ఈ దేశాన్ని పాలించకూడదు. భవిష్యత్తులో సోషలిజం రావాలా, ఆ విధంగా కష్టజీవులందరూ బాగుండాలన్నటువంటి కోరికటువంటి నాయకుడు లేకపోవడం కార్మిక వర్గానికి కూడా, పేద ప్రజలకు, కార్మిక వర్గానికి తీరని లోటు. ఆయన ఒకటే చెప్పినాడు, మనిషి రక్తం ఎర్రగా ఉన్నంత వరకు ఈ దేశంలో, ప్రపంచంలో ఎర్ర జెండా ఖచ్చితంగా ఉంటాదని చెప్పినటువంటి గొప్ప మేధావి నాయకుడు. కాబట్టి పట్టణ కమిటీ తరఫున ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలు కూడా సీతారాం ఏచూరి గారి వ్యక్తి మనలో లేకపోవడం విచారకరం వ్యక్తం చేశారు. దాదాపు 17 దేశాల నుంచి ఆయా దేశాల అధ్యక్షులు, విదేశాంగ మంత్రులు, రాయబారులు వచ్చారంటేనే ఆయన పాత్ర ప్రపంచ రాజకీయాల్లో ఎంతుందో మనకు అర్థమవుతా ఉంది. అయితే ఈరోజు సిఐటి కూడా 1991లో ఈ దేశంలో ఆర్థిక విధానాలు మొదలైనప్పుడు సీతారాం ఏచూరి గారు చెప్పారు, ఈ ఆర్థిక విధానాలు అమలైతే మాత్రం దేశం అంతా కూడా ప్రాథమిక హక్కులు, కార్మికులు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేసి దాదాపు 33 ఏళ్ల క్రితమే దేశాన్ని హెచ్చరించేటువంటి వ్యక్తి సీతారాం ఏచూరి. అనేక ట్రేడ్ యూనియన్ మహాసభల్లో కూడా దిశానిర్దేశాలు చేసే దాంట్లో ప్రముఖంగా ఉండిన్నారు. కాబట్టి ఈరోజు సిఐటిగా మేము అనుకుంటా ఉన్నాం, ఏచూరి గారు ఏదైతే సోషలిస్ట్ విధానాలు, లౌకిక రాజ్య రక్షణ కోసం ఆయన చివరికంటూ పనిచేశారో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు
సిఐటియు కూడా ఆ పద్ధతిలో కృషి చేస్తామని చెప్పి సంతాపం సందర్భంగా మేము తెలియజేస్తాం. సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు ఈ నెల 12వ తేదీన నిమోనియా వ్యాధితో ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. 12 సంవత్సరాలుగా రాజ్యసభలో పనిచేసే సందర్భంలో ప్రజా సమస్యలపై దేశంలో ఎవరైనా మాట్లాడుతున్నారంటే సీతారాం యేచూరి గారే. 1974 ఎస్ఎఫ్ఐలో చేరిన నాటి నుండి ఆయన తుది శ్వాస విడిచినంత వరకు ప్రజలు బాగుండాలి, ప్రజలందరికీ విద్యా వైద్యము అన్ని రకాల సకల సౌకర్యాలు అందుబాటులో ఉండాలి, పెట్టుబడిదారి విధానము నశించాలి, సామ్రాజ్యవాద దేశాలన్నీ కూడా తమ విధానాన్ని మార్చుకోవాలి అనేటువంటి నినాదంతో ముందుకెళ్ళినాడు. సోషలిజ రాజ్య స్థాపన కోసం కృషి చేసినాడు. ఆయనకు నిజమైన నివాళులు అర్పించడం అంటే సోషలిజ రాజ్య స్థాపన కోసము సిఐటి కార్యకర్తలందరూ కూడా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన నంద్యాల సంగపేటలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ప్రమీల ఇంటిలో దొంగలు పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత దొంగలు ఇంటిలో ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టి ఇంటిలోకి చొరబడి 9 తులాల బంగారు ఆభరణాలు, అర్ధ కేజీ వెండి ఆభరణాలు, 20,000 నగదులు దోచుకెళ్లినట్లు బాధితురాలు తెలిపారు. 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంగపేటలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయురాలు ప్రమీల పాణ్యంలో ఉన్న తన చెల్లి ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు వెళ్లడం జరిగిందని, ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంటి తాళం పగులగొట్టి చొరబడి బంగారు, వెండి, నగదును దోచుకెళ్లారని తెలిపారు. నేను చాపరేవుల హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నా. నా పేరు ప్రమీలాదేవి. నేను ఆరోగ్యం బాగాలేక సెలవులో ఉన్నాను. ఆరోగ్యం బాగాలేక మా చెల్లెలు ఇంటికి బీగం వేసిన. శనివారం రాత్రి 8 వరకు ఇంట్లోనే ఉన్నాను. మా సిస్టర్ వాళ్ళు పక్క వీధిలో ఉన్నారు. వాళ్లకు ఇంటి పక్కల వాళ్ళు చెప్తే, అక్క నీ ఇంట్లో దొంగలు పడినారు, అది వాకిలి మెండినారు అంటే తెల్లవారుజామున 2 గంటలకు వచ్చినాము. అంత లోపలనే మా మరిది వాళ్ళు పోలీస్ స్టేషన్లో చెప్పినారు. మా ఇంట్లో బీరువాలో నేను 2 తులాల చైను, ఒక 4 గాజులు పెట్టుకున్నాయి. చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి. అమ్మవారికి కాసులు కూడా పెట్టినా నేను కుండకు. అవి దాదాపు ఒక 11 కాసులు ఉంటాయి. అన్నీ కలిసి దగ్గర 8 తులాలు ఉండొచ్చు, 8-9 తులాలు. తర్వాత 20,000 క్యాష్ ఉన్నది ఇంట్లో. ఒక అర్ధ కేజీ వెండి ఉండింది. గిన్నెలు, గ్లాసు, ప్లేటు అవన్నీ కలిపి. ఇవన్నీ దొంగలు ఎత్తుకొని పోయినారు. మేము పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. నాకు ఎవరి మీద అనుమానం లేదండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.